The 10th round will come there. We've opened up the largest bid ever, 250,000 square kilometers in the 10th round. So India is now serious about E&P, and it's only a matter of time, apart from these little discoveries which are coming, which could turn out to be very big also, that we find a Guyana, and then you will go from $5-7 trillion economy to a $20 trillion economy straight away. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారీ చమురు నిల్వలు కనుగొనబడ్డాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి సింగ్ గారు ప్రకటించారు. ఈ నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చగలవు, భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అండమాన్ సముద్రంలో భారతదేశం ఒక భారీ చమురు నిల్వలను కనుగొనే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ప్రకటించారు. ఈ నిల్వలు గయానా దేశంలో కనుగొనబడిన 11.6 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలతో సమానం అని అన్నారు. ఇక్కడ మనం గయానా దేశంతో ఎందుకు పోలుస్తున్నామంటే, గయానా దేశం ఆఫ్రికాలో ఒక చిన్న దేశం, చాలా పేద దేశం, పర్ క్యాపిటల్ జీడీపీ కూడా తక్కువే. అలాంటి దేశంలో వాళ్లకు ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ బావి దొరికింది. ఆల్మోస్ట్ 46 కంటే ఎక్కువ బావులు తవ్వారు, కానీ ఎందులో కూడా వాళ్లకు క్రూడ్ ఆయిల్ అనేది దొరకలేదు. కానీ ఒక్క బావిలో క్రూడ్ ఆయిల్ దొరికింది. అది 11.6 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలతో సమానం. గయానా దేశం ఈ చమురు కనుగొన్న తర్వాత ప్రపంచంలో 17వ అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశంగా మారింది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి ఒక గయానా మూవ్మెంట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ విషయంలో హర్దీప్ పూరి గారు ఏమన్నారు అంటే, అండమాన్లో మనకు ఒకటి కాదు అనేక చమురు నిల్వలు ఉండవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Now we have found green shoots, oil in several other places, and I think it's only a matter of time before we find a big Guyana in the Andaman Sea. So ఇది భారత్ కు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన చమురు అవసరాల్లో 80-88% దిగుమతులపై ఆధారపడుతుంది. అండమాన్ సముద్రంలో సుమారు 1,84,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని అంచనా. ఇది గయానా దేశంలోని 11.6 బిలియన్ బ్యారెల్స్ తో సమానమైనది. ఈ నిల్వలను కనుగొనడానికి ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు రికార్డు స్థాయిలో తవ్వకాలు చేస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ 541 బావులను తవ్వింది. ఇది గత 37 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. అయితే ఈ తవ్వకాలు అంత సులభం కాదు. ఒక ఆన్షోర్ బావి తవ్వడానికి, అంటే నేలపై బావిని తవ్వడానికి సగటు $4 మిలియన్ల ఖర్చవుతుంది. కానీ ఆఫ్షోర్ బావి అంటే సముద్రంలో బావి తవ్వడానికి అయ్యే ఖర్చు $100 మిలియన్ వరకు ఉంటుంది. గయానా దేశం 46 బావులను తవ్విన తర్వాత 47వ బావిలో చమురును కనుక్కుంది. ఇది ఓపిక మరియు పెట్టుబడితో అవసరమైన ప్రక్రియ. ఈ చమురు నిల్వలను కనుగొనడంలో ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2016 తర్వాత భారత ప్రభుత్వం చమురు మరియు గ్యాస్ అన్వేషణ విధానాల్లో పెద్ద మార్పులు చేసింది. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటే OALP షార్ట్కట్ లో పిలుస్తారు. దీని ద్వారా భారతదేశం తన 3.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల సెడిమెంటరీ బేస్ లో 1 మిలియన్ చదరపు కిలోమీటర్లను రీసెర్చ్ కోసం తెరిచింది. గతంలో ఈ ప్రాంతాలను నోగో జోన్లుగా ఉండేవి. ఈ నోగో జోన్లు అక్కడ ఎందుకు ఏర్పడ్డాయి అంటే, మన ఎన్విరాన్మెంట్ పాడవుతుందని, ప్లస్ మన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకుల గురించి తెలిసిందే కదండి. దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటే బాగోదు, సో ఇప్పటికి వదిలేయండి. సో OALP రౌండ్ 9లో 38% బిడ్లు కొత్తగా తెరిచిన ప్రాంతాలకు వచ్చాయి. మరియు హర్దీప్ పూరి గారు తదుపరి రౌండ్ లో ఇది 75-80% కు పెరుగుతుందని ఆశిస్తున్నారు. 37-38% of the bids in OALP, Open Acreage Licensing Policy Round 9, came in that 1 million square kilometer. And I think about 80% of the bids which will come in the 10th round will. అంతేకాక 1948 నాటి అవుట్డేటెడ్ ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ యాక్ట్ ను రీప్లేస్ చేస్తూ కొత్త ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ ను ప్రవేశపెట్టారు. ఈ బిల్ ప్రైవేట్ కంపెనీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, NOC వంటి సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఈ సంస్కరణలు ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఒక్కటిగా చేసి రీసెర్చ్ ను వేగవంతం చేస్తుంది. ఉదాహరణకు బ్రెజిల్ కు చెందిన పెట్రోబాస్ కంపెనీ అండమాన్ బేసెస్ లో సీస్మిక్ సర్వేలలో ONGCకి సహాయం చేస్తుంది. ఇక ఈ చమురు నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చగలవు అంటే, ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ $3.7 ట్రిలియన్ విలువైంది. ఈ నిల్వలు విజయవంతంగా అన్వేషించబడితే భారత్ ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్ వరకు చేరుకోవచ్చని హర్దీప్ పూరి గారు అంచనా వేస్తున్నారు.
దీనివల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. అందులో ఒకటి, దిగుమతి అనేది తగ్గించవచ్చు. అంటే భారత్ 85% కంటే ఎక్కువ చమురును దిగుమతి చేస్తుంది. ఇది వాణిజ్య లోటుకు పెద్ద కారణం. అండమాన్ నిల్వలు ఈ దిగుమతిని తగ్గించి ఖర్చులను ఆదా చేస్తుంది. రెండవది, ఉద్యోగ అవకాశాలు. చమురు అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్ వంటి రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. మూడవది, ఎనర్జీ సెక్యూరిటీ. ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ వంటి భౌగోళిక ఉద్రిక్తతల మధ్య స్వదేశీ చమురు ఉత్పత్తి భారత్ కు ఎనర్జీ సెక్యూరిటీని అందిస్తుంది. నాలుగవది, ఎక్స్పోర్టింగ్ ఆయిల్. భవిష్యత్తులో భారత్ చమురు ఎగుమతి దేశంగా మారవచ్చు. ఇది ఆర్థిక వృద్ధిని మరింత పెంచుతుంది. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ చమురు నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇప్పటికే పలు ప్రణాళికలను అమలు చేస్తుంది. అందులో ఒకటి, మరిన్ని తవ్వకాలు చేయడం. ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా 5,000 మీటర్ల లోతులో తవ్వకాలు చేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని బావులను తవ్వడం జరుగుతుంది. రెండవది, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. విశాఖపట్నం, బెంగళూరు ఇప్పటికే స్ట్రాటజిక్ రిజర్వులు ఉన్నాయి మరియు ఒడిశా, రాజస్థాన్ లో కొత్త రిజర్వులు ప్లాన్ చేయబడుతున్నాయి. మూడవది, ప్రైవేట్ సెక్టర్ సహకారం. రిలయన్స్, బీపీ వంటి ప్రైవేట్ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను కూడా రీసెర్చ్ లో పాల్గొనేలా చేస్తున్నారు. నాలుగోది, సస్టైనబుల్ ఎనర్జీ. చమురు నిల్వలతో పాటు భారత్ గ్రీన్ ఎనర్జీలో కూడా పెట్టుబడి పెడుతుంది. తద్వారా 2030 నాటికి ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ స్టోర్ గా మారనుంది. అండమాన్ నికోబార్ చమురు నిల్వలు భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ కావచ్చు. ఈ కనుగొన్న నిల్వలు విజయవంతమైతే భారత్ ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్ కు చేరుకోవడం మాత్రం పక్కా. మీరు ఈ వార్త గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.